హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే మన గార్డెన్లో 6 బిన్నుల్లో మనం పెంచిన అల్లం హార్వెస్ట్ చేద్దాము. ఏ ఏ బిన్స్లో పెంచానో నాకు కూడా గుర్తులేదు, ఎందుకంటే వేరే వేరే ప్లాంట్స్ వచ్చేస్తాయి కదా. అందుకని ఇప్పుడు వాటిని పాత వీడియో చూసి సర్చ్ చేసి అప్పుడు మనం హార్వెస్ట్ అనేది స్టార్ట్ చేద్దాము. టైం కూడా అయిపోయింది. మరలా జర్మినేట్ అయిపోతున్నాయి. అల్లం చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు చూద్దాము మన బిన్స్లో ఎంత అల్లం గ్రో చేసామో. లెట్స్ గో. నేనైతే 6 టబ్బల్లో వేయడం జరిగింది అల్లం మొక్కలు. కానీ ఏ టబ్బల్లో వేసానో నేనే మర్చిపోయాను. మరలా పాత వీడియో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఈ వీడియో చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అల్లం ఎందులో ఉందో కూడా నాకు గుర్తులేదు. ఆల్రెడీ ఎదిగిపోయి పెద్ద పెద్ద మొక్కలు ఎదిగిపోయి వడిలిపోయాయి. ఇప్పుడు చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి. దానివల్ల నేను గుర్తించడం జరిగింది. ఇవన్నీ కొత్త మొక్కలు అన్నమాట. వర్షాలు పడ్డాయి కదా, మాకైతే మే నెలలో 2 సార్లు విపరీతమైన పెద్ద పెద్ద వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకి మరలా ఎండిపోయినవన్నీ చిగుళ్ళు వచ్చాయి అన్నమాట. నేనైతే ఒక 15 రోజులైనా సరే వాటరింగ్ చేయలేదు. ఎందుకంటే హార్వెస్ట్ చేసేద్దాము, ఇంకా వాటరింగ్ చేయడం ఎందుకు, కుళ్ళిపోతాయేమని మనకు భయం. అందుకని వాటరింగ్ చేయలేదు. కానీ మే నెలలో పైపుతో వాటర్ వేయడం వల్ల వీటిలో కూడా వాటర్ పడి మొలకలు వచ్చేయడం స్టార్ట్ అయ్యింది. చూసారు కదా, వేస్ట్ కవర్లో వేసాను. ఆ వేస్ట్ కవర్ చాలాసార్లు నేను షార్ట్స్లో పెట్టడం జరిగింది. లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ చేసాము. మంచిగా గ్రో అయ్యాయి కవర్లో కూడా అల్లం. అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా గ్రో చేసుకోవచ్చు వేస్ట్ కవర్లో. షార్ట్స్లో అలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. చెక్ చేసి ఫాలో అవ్వండి మన ఛానల్ని. చూస్తున్నారు కదా బర్డ్స్ సౌండ్ ఎలా వస్తుందో. నేను గార్డెన్లో ఎంతసేపు ఉన్నా సరే నాకు టైం సరిపోదన్నమాట ఆ బర్డ్స్ యొక్క సౌండ్ వినడం. నేను పెంచిన మొక్కలను చూసి ఆనందపడ్డాం. ఇలా టైం పాస్ అయిపోద్ది నాకైతే. చూడండి అల్లం ఎంత చక్కగా వచ్చిందో. ఈ బిన్లో అయితే ఫుల్గా నేను అల్లం మాత్రమే వేశాను, వేరే మొక్కలు ఏమీ వేయలేదు. ఆ పక్కనున్న మొక్కలు కనకాంబరం విత్తనాలు పడి వచ్చాయన్నమాట. కనకాంబరం మొక్కలు 2 వచ్చాయి. తర్వాత జామ మొక్క ఒకటి వచ్చింది. మన గురించి తెలుసు కదా, మన ఛానల్ని ఫాలో అయ్యే వరకు అయితే బాగా తెలుసు నేను ఏ మొక్క త్వరగా పీకను. అందుకని అవి అలా పక్కనే ఉంచాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో అల్లం. పెద్ద పెద్ద కొమ్ములు వచ్చాయి. అలాగే పక్కన మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ సంవత్సరం అయితే నేను ఆ వచ్చిన మొక్కలు మాత్రమే నేను టబ్బుల్లో పెడతాను అల్లం కోసం. ప్రత్యేకించి ఇంట్లో అల్లం ఏమి మనం నాటవసరం లేదు. మధ్య మధ్యలో మనం ఫీడ్ ఇస్తే సరిపోద్ది. మంచి ఫీడ్ ఇస్తే మొక్కలకి సరిపోద్ది. చాలా గట్టిగా ఉందండి అల్లం కూడా, మెత్తగా అవ్వలేదు, ప్లస్ కుళ్ళిపోలేదు. చాలా బాగుంది, చాలా గట్టిగా ఉంది, ముదిరింది. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు కాదు హార్వెస్ట్, 2-3 నెలల ముందే చేయాలి. పంట పొలాలలో నవంబర్ నుంచి హార్వెస్ట్ చేస్తారు. నవంబర్ అలాగే జనవరి అలా 2 నెలలకు ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటూ వస్తారు. అందుకే ఒక్కొక్క నెలలో అల్లం ఒక్కోలాగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మే నెల కానీ జూన్ నెల కానీ అల్లం నాటుకోవడానికి మంచి సమయం అన్నమాట. అల్లం పంట 11 నెలలు ఉంటుంది. యాక్చువల్గా మార్చి ఏప్రిల్లో హార్వెస్ట్ చేసుకుంటారు. మనం జూన్లో నాటుకున్నాం అనుకోండి, మే కానీ జూన్ కానీ నాటుకుంటే దానికి 11 మంత్స్ మనం కౌంట్ చేసుకొని రెడీగా ఉండాలి. అప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి. ఏప్రిల్ కానీ మార్చి నెలలో కానీ హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగని హార్వెస్ట్ చేయకపోయినా ఏం పాడవదు. కాకపోతే వాటరింగ్ ఎక్కువ చేయకుండా ఉంటే కుళ్ళిపోకుండా అల్లం అనేది ముదురుతూ ఉంటుందన్నమాట. నేను చేసిన ప్రాసెస్ కూడా అదే. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే గార్డెనింగ్ వర్క్ చాలా తగ్గిపోయింది. అందుకే ఇంత లేట్గా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలాగో అల్లం నాటాలి కాబట్టి ఇప్పుడు తప్పకుండా హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. బిన్స్ ఖాళీ అవ్వాలి కదా. కానీ చాలా చక్కగా వచ్చిందండి. లోతుగా ఉన్న వాటిల్లో వేయడం కన్నా వెడల్పాటి టబ్బుల్లో వేసుకుంటే అల్లం చాలా బాగా వస్తుంది. మనం ఆశించిన దానికన్నా ఎక్కువగానే వస్తుందని చెప్పచ్చు. ఇలా వేస్ట్ కవర్లో జస్ట్ ప్రాక్టికలే, కానీ ఇది
సెకండ్ ఇయర్ అనమాట. ఈ వేస్ట్ కవర్లో సెకండ్ ఇయర్ ఇది. చాలా బాగా వచ్చింది. ముందుసారి అయితే నాకు కొత్తగా అనిపించింది. ఇప్పుడు నాకు కొత్తగా అనిపించట్లేదు, కానీ ఎక్కువ పెంచాలనుకున్న వారికి చిన్న కవర్ అయితే వేస్టే మరి. కానీ గ్రూప్ హౌసెస్లో, అపార్ట్మెంట్స్లో ఉండేవారికి చిన్న కవర్ కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఒక 1/2 కేజీ అల్లం వస్తుంది అనుకోండి. వాటర్ కూడా ఎక్కువ వేయనవసరం లేదు ఈ అల్లానికి. చాలా మొక్కలు నేను వేస్ట్ కవర్లోనే ఫస్ట్ పెంచుతాను. ఆ తర్వాత పెద్ద పెద్ద బిన్నుల్లో వేయడం జరుగుతుంది. నేను గట్టిగా పీకేసాను కదా, మొక్కలన్నీ ఊడి వచ్చేసాయి. మిగిలిన మొలకలే మనకి ఎక్కువైపోతాయి. 3-4 మొక్కలు ఒక టబ్లో వేస్తే సరిపోద్ది. 11 నెలలు గ్రో అవ్వాలి కాబట్టి ఒక టబ్కి 3-4 మొలకలు కానీ 3-4 మొక్కలు కానీ వేసుకుంటే మనకి చక్కగా గ్రో అవుతాయండి. సంవత్సరం సరిపడా అల్లమంతా మనమే గ్రో చేసుకోవాలంటే ఖచ్చితంగా 3-4 బిన్నులు ఉండాల్సిందే అల్లానికి. ఈ హ్యాపీనెస్ని నేను మాటల్లో చెప్పలేను. మా ఇంట్లో అయితే హార్వెస్ట్ చేస్తుంటే వెనకట్లా కామెంట్స్ చేస్తున్నారు, మొత్తం అల్లం పచ్చడి, అల్లం చారు, అల్లం పులుసు ఇలా పెట్టేస్తావా ఈ వారం అంతా అని. చాలా ఫ్రెష్గా ఉందండి. నేనైతే ఈ అల్లంని తొక్క తీసి వాడాలనుకోవట్లేదు, డైరెక్ట్ తొక్కతోనే వాడాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ప్లస్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఈ రూట్స్ ఉన్నాయి కదా, ఈ రూట్స్ అన్నీ తీసేటప్పటికి చాలా స్ట్రైన్ అయిపోతాను. రూట్స్తో పాటు మనం వాడేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రూట్స్ కూడా చాలా లావుగా ఉన్నాయి. అవి టేస్ట్ చూడాలి. ఆ రూట్స్ని కొంచెం ఘాటుగా ఉంటే వాటిని కూడా వాడేసుకోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది. ఈసారి ట్రై చేయాలి. మన ఇంట్లో మన చేతులతో పెంచుకున్న అల్లం కాబట్టి, అది కూడా ఆర్గానిక్ అల్లం కాబట్టి చక్కగా మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా బాగా వాష్ చేసి వాడేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ట్రై చేస్తా, తర్వాత మీకు చెప్తా. ఇంత అల్లం అయితే వచ్చిందండి. ఒక టబ్బు, ఒక వేస్ట్ కవర్. వేస్ట్ కవర్ అంటే చాలా చిన్నది, చూసారు కదా, 1 కేజీ డీమార్ట్ కవర్ అది. ఇలా మొక్కలు వచ్చిన చిన్న చిన్న మొక్కలు సెపరేట్గా పెట్టుకుంటే మనం అవే నాటేసుకోవచ్చు. ఈసారికి నేను తొక్కలతోనే పేస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు చెప్పండి. మా చిన్నప్పుడు పొటాటో, క్యారెట్ ఇలా అన్నీ తొక్కలతోనే ఉండేవారు. అల్లాన్ని అలా మనం ట్రై చేద్దాం. నెక్స్ట్ వచ్చి ఇది 3వ టబ్బు. ఇందులో అయితే నేను ఒక సైడ్కే వేసానండి. ఆల్రెడీ ఇందులో మల్టీ కలర్ మనీ ప్లాంట్ ఉంది, సైడ్ని వేయడం జరిగింది. ఇందులో కూడా వచ్చిన మొక్కలన్నీ వడిలిపోయాయి, అంటే అల్లం మొక్కలు వడిలిపోయాయి. మరలా మొక్కలు వచ్చేస్తున్నాయి చూడండి. ఇవన్నీ వడిలిపోయిన మొక్కలు ఎన్ని ఉన్నాయో చూడండి. కింద పడినవి అయితే నేను తుడిచేస్తున్నాను. కింద పడకుండా మొక్కల్లో ఉండిపోయినవి అలాగే ఉండిపోయాయి. నాకైతే ఈ టబ్లో 3 మొక్కలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎంత అల్లం వస్తుందో అని నాకు అనిపిస్తుంది. యాంగ్జైటీగా ఉంది. పెద్దగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం లేదు, ఎందుకంటే టబ్ అంతా వేయలేదు. ఏదో వారిన 2 మొక్కలు వేసినట్టున్నాను. చిన్న మొక్క లోపల వైపు వస్తుంది. మన సాయిల్ కూడా చూసారా ఎంత గుల్లగా ఉంటుందో. చాలా గుల్లగా ఉంచుకోవాలండి. అవసరమైతే కొబ్బరి పొట్టు, ఇంకా వుడ్ పొట్టు ఉంటుంది కదా, చెక్కల పొట్టు, అది కూడా మనం మట్టిలో యాడ్ చేసుకుంటే మట్టి గుల్లగా ఉంటుంది. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. వీటిని చూస్తుంటేనే నాకు మట్టిలోంచి తీయాలని అనిపించట్లేదు. వాటిని డిస్టర్బ్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. కానీ అలాగే ఉంచేస్తే ఇంక టైం అయిపోయింది కదా, ముదిరిన అల్లం అంతా కుళ్ళిపోద్ది అనమాట. రైతులైతే మనకులా కొంచెం కూడా లేట్ చేయరు, టైంకి హార్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. అది ఎదిగినా ఎదగకపోయినా సరే. అల్లం వేసిన బిన్నికి డ్రైన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. వాటర్ స్నాగ్నెట్ అవుతే అల్లం కుళ్ళిపోద్ది, ఎదగడం సంగతి పక్కన పెడితే. ఇవన్నీ మనం చక్కగా నాటుకోవచ్చు. ఫ్రీగా గ్రో అయ్యాయని చెప్పచ్చు. మన కోసం రూట్స్ ఉండేలాగా మనం సెపరేట్ చేసుకుంటే ఈ మొక్కల్ని చక్కగా వెంటనే నాటుకుపోతాయి. ఇలా ఒకే కుండీలో అంతర పంటగా కూడా వేసుకోవచ్చు. అంతర పంట అంటే ఒక్క మొక్క ఉండగానే మరొక మొక్క వేయడం అన్నమాట. ఈ అల్లం మొక్కల వల్ల ఏమాత్రం ఇబ్బంది ఉండదు, అడుగునే దుంప పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు 3 టబ్బులు అయ్యాయి. నేను ఈ టబ్నైతే లాస్ట్ వీడియోలో లాస్ట్ని చూపించాను. 2 మొక్కలు ఏవో ఇంట్లో ఉంటే వాటిని సరదాగా వీటిలో నాటాను, కానీ సరిగ్గా రాలేదండి. మొక్కలైతే వచ్చాయి, వడిలిపోయాయి, కానీ అల్లం అయితే పెద్దగా పెరగలేదు. ఈ టబ్బకైతే అసలు ఎండే తగలని ప్లేస్లో ఉంది.
ఈ టబ్కి అసలు ఎండ కూడా తగలదు, అందువల్లే సరిగ్గా గ్రో అవ్వలేదు అనుకుంటాను. మొక్కలు అయితే ఒక 1 ఫీట్ పెరిగాయి, వెళ్ళిపోయాయి, కానీ తర్వాత మొలకలు కూడా రాలేదు, చిన్న చిన్న మొక్కలు కూడా రాలేదు. ఇందులో ఏమాత్రం మనకి లాభం రాలేదన్నమాట. మనం ఎంత మొక్క వేసామో అంత మొక్కే వచ్చిందని అనుకోవాలి. ఇదే వచ్చిందండి ఇందులో. ఇప్పుడిప్పుడే బేబీ ప్లాంట్ రావడానికి ట్రై చేస్తుంది ఆ మొక్క. నెక్స్ట్ వచ్చి ఈ టబ్లో సకానికి పైన అల్లం వేసాము. దీనికి కూడా ఎండ అనేది సరిగ్గా తగలలేదు, గోడవారన ఉన్నాయన్నమాట. ఇవి పక్కన పసుపు కొమ్ములు వేశాను నేను, అందుకనే సరిగ్గా హార్వెస్ట్ చేయడానికి లేదు, కానీ అనుకున్నంత తక్కువ రాలేదు, బాగానే వచ్చింది. ఆ పసుపు కొమ్మల మొక్కలు చూసారా చాలా బాగా పెరిగాయి. ఆల్రెడీ అవి కూడా హార్వెస్ట్ చేయాలి నేను. ఆల్రెడీ అవి కూడా హార్వెస్ట్ టైం అయిపోయింది. నెక్స్ట్ వాటిని హార్వెస్ట్ చేద్దాము. ఈ అల్లం కొమ్మలు చూసారా పైకి ఎలా కనిపిస్తున్నాయో. ఒక్క టబ్లోనే నేను ఇంట్రెస్టింగ్గా పెట్టడం జరిగింది. ఆ తర్వాత సరదాగా ఎలా వస్తాయో చూద్దాం అన్నట్టు ఒక్కొక్క టబ్ని నేను పెంచుకుంటూ పోయాను. బాగానే వచ్చాయండి. రూట్స్ చూడండి ఎలా ఉన్నాయో. మీకేమనిపిస్తుంది? వెంటనే చిన్న కామెంట్ అయినా పెట్టాలనిపించట్లేదా? ఈ వీడియో మా అమ్మగారికి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆమె. ఎందుకంటే మా ఇద్దరికి చాలా ఎక్కువ అన్నమాట మొక్కల పిచ్చి. మొక్కలతోనే ఉంటాము. మా ఇంటికి వస్తే ఖచ్చితంగా బ్యాగ్ లోపల కూడా పెట్టకుండా మొక్కల్లోనే అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఈ మొక్క ఎందుకు, ఆ మొక్క ఎందుకు, ఇవన్నీ శ్రమ కదా అంటూ ఉంటారు. నేను కూడా అలాగే మా అమ్మగారి ఇంటికి వెళ్తే మొక్కల్లో తిరగడమే ఇష్టం నాకు. ఏ మొక్కన్నా వాడిపోతున్నా, సపోర్ట్ లేకపోయినా వెంటనే కట్టేస్తాను. ఈ టబ్లో కూడా బాగానే వచ్చాయి. ఇందులో ఆల్రెడీ పసుపు ఉందని చెప్పాను కదా, పసుపు కూడా హార్వెస్ట్ చేయాలి. త్వరలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నేను పెంచిన పసుపు మరలా వేయడానికి పనికొస్తే చాలు, మనం ఇంట్లోకి వాడుకోవడానికి రాకపోయినా పర్వాలేదు. తీసకండి బయట తీయలేనేమో చూపించు. అమ్మే కప్పంది ఇంట్లో దాన్ని కూడా తీసే ఇంకా నేను తీనే ఆన్ చేసి ఎగరది అల్లం కప్ప, అందుకే అవి చేయట్లేదు. నెక్స్ట్ ఈసారి పసుపు అయితే ఖచ్చితంగా ఒక 4 టబ్బులైనా వేయాల్సిందే. ఇప్పుడైతే నేను 3 టబ్బుల్లో వేసాను. ఒక టబ్బులో ఎక్కువగా, ఒక టబ్లో ఒక్కొక్క మొక్క నాటడం జరిగింది. చూడాలి, అవి కూడా కొత్తగా మొక్కలు వచ్చేసాయి. నెక్స్ట్ అయితే ఇది ఒక కవర్లో నేను 2 మొక్కలు పెట్టానండి. అల్లం అయితే పైకి కనిపిస్తుంది. మొక్కలు వీటిలో కూడా చిన్న చిన్న మొక్కలు వచ్చేసాయి, కానీ పక్కన కప్ ఉంది, అందుకని ఇంకా మేము దాన్ని డిస్టర్బ్ చేయలేదు. నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తాను. కప్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోద్దో అప్పుడు. మన గార్డెన్లో అయితే మొత్తం 6 బిన్లు అనుకున్నాం కదా, 5 వాటిల్లో హార్వెస్ట్ చేసాము. బాగానే వచ్చింది, నాట్ బ్యాడ్. ఒక్క టబ్బలోనే నేను ఫుల్గా అల్లం వేయడం జరిగింది. ఉన్న అన్ని టబ్బుల్లో కూడా వేరే వేరే ప్లాంట్స్లో వేయడం జరిగింది. ఫుల్గా వేస్తే ఖచ్చితంగా ఒక 5-6 కేజీలు వస్తుంది ఖచ్చితంగా. మంచి అల్లం, ఆర్గానిక్ అల్లం. మన వంటలు ఇంకా బాగా గుమగుమలాడతాయి. ఎందుకంటే ఆర్గానిక్ అంటే కొంచెం స్పైసీనెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది, వాసన కూడా ఎక్కువగానే ఉంటుంది, రుచి కూడా ఎక్కువగానే ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో అవసరమైన వారికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో హార్వెస్టే కాదు, చాలా టిప్స్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. అల్లం పెంచే వారికి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. నేను టబ్లో వాటర్ వేసి అల్లాన్ని కడుగుతున్నాను. ఈ కడిగిన నీళ్ళు కూడా మనం పారబోయకుండా మరలా మొక్కలకి ఇచ్చేసుకుంటే సరిపోద్ది. మట్టి వేస్ట్ అవ్వదు, మట్టిలో ఉన్న సారం కూడా మరలా మొక్కలకి వెళ్తుంది. ఇలా కడుగుతుంటే ఆ ఫీల్ ఉందండి, అవసరం అన్నమాట. రైతులు కూడా ఇలాగే హార్వెస్ట్ చేసి కడిగేస్తారన్నమాట. లేకపోతే మన చేతికి ఆ అల్లం అనేది చాలా దారుణంగా వస్తుంది. ఫుల్ మట్టితో నిండిపోద్ది. చాలా ఫ్రెష్గా, చాలా నీట్గా, పెద్ద పెద్ద కొమ్ములు ముద్దరగా ఉన్నాయి. మెయిన్ అది చాలా ముదురయ్యాయి అన్నమాట. అల్లం పచ్చడికి చాలా బాగుంటుంది ఈ అల్లం. తప్పకుండా నేను ట్రై చేస్తాను. మరి మీ ఇంట్లో అల్లం పచ్చడి వాడతారా? అల్లం చాలా మంచిదండి. అందుకే మనకి నాన్ వెజ్లో వేసుకోవడానికి, వెజ్లో వేసుకోవడానికి దాన్ని ఒక మసాలా పదార్థంగా మార్చారు. కంపల్సరీ ఇంగ్రీడియంట్గా మార్చేశారు మన పూర్వీకులు. మన దగ్గర అయితే వెయిట్ వేయడానికి లేదు, కానీ ఖచ్చితంగా 2 కేజీల పైనే ఉంటుంది. అందులో ఇప్పుడే హార్వెస్ట్ చేసాం కదా, వెయిట్ కూడా ఎక్కువగానే తూగుతుంది. నేల మీద అయితే ఇంక చెప్పనవసరం లేదండి, చాలా బాగా వస్తుంది.
అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ 4 మొక్కలైనా నాటి వస్తాను ఈసారి. మీరు కూడా మీ అమ్మగారు వాళ్ళ పల్లెటూరులో ఎక్కువ స్థలం నేల ఉంటే వెళ్ళినప్పుడు 4 మొక్కలు నాటి రండి. అవి సంవత్సరం తిరిగేటప్పటికి మంచి హార్వెస్ట్గా వాళ్ళకి అందుతాయి. అప్పుడు వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే మీ ఆనందానికి అవధులుండవు. ఇలా కడగడానికే నాకు 1/2 అవర్ పట్టిందండి. మీకైతే కొంచెం స్పీడ్ చేసి చూపిస్తున్నాను. నేనైతే అల్లాన్ని బాటిల్ బ్రష్ కానీ టూత్ బ్రష్ కానీ వాటితో క్లీన్ చేస్తాను. ఇరుకుల్లో మట్టి ఉండిపోతుంది కదా, అలా క్లీన్ చేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే కొంచెం మట్టి ఉన్న బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా, అందుకని బాగా క్లీన్ చేసి కొద్దిగా తడి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం చేస్తాను. ఈ అల్లంతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో కామెంట్ చేయండి. సగం అల్లం అయితే నేను వేస్టే చేసేస్తాను. ఫ్రెష్ అల్లం మనకు వచ్చింది కదా, చిన్న చిన్న కొమ్ములు ఉన్నాయి, చిన్న చిన్న అల్లం కొమ్ములు కూడా ఉన్నాయి. అవి మనం నాటుకోవచ్చు, కానీ నాటడానికి అల్లం అవసరం లేదు. ఎందుకంటే చాలా మొలకలు వచ్చేసిన మొక్కలు ఉన్నాయి కాబట్టి అవి నాటితే సరిపోద్ది. ఇలా మనం అల్లాన్ని హార్వెస్ట్ చేసామండి. మీరు ఎప్పుడైనా అల్లం నాటారా? నాటితే ఎంత వచ్చింది తెలియచేయండి. మన వ్యూవర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ మొక్కలు చూసారా, ఇవన్నీ నాటుకోవచ్చు. 3-4 వేస్తే సరిపోద్ది అసలు ఒక టబ్లో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. శ్రమ తగ్గించింది మనం లేట్గా హార్వెస్ట్ చేయడం వల్ల. ఈ మొలకలు వచ్చి ఇంత అల్లం అయితే వచ్చిందండి. ఇప్పటి వరకు అల్లం పెంచకపోతే ఖచ్చితంగా మనం మాట్లాడుకున్న టిప్స్ అన్నీ ఫాలో అయితే చాలా ఈజీగా పెంచవచ్చు. ట్రై చేయండి ఖచ్చితంగా ఈసారికైనా. చూసారా ఎంత హార్వెస్ట్ చేసామో? ఒక్క టబ్బులోనే ఫుల్గా వేసాను. ఉన్నాయన్నీ వేరే వేరే మొక్కలు ఉన్న వాటిలో వేసాను. చాలా చక్కగా ఇంత హార్వెస్ట్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఏ టబ్బుల్లో అయితే నేను హార్వెస్ట్ చేశానో మళ్ళీ అయ్యే టబ్బుల్లో ఈ మొలకలు అనేది వేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత హార్వెస్ట్ చేసామో. నెక్స్ట్ మళ్ళీ మనం అల్లం మొలకలు వేద్దాము. ఇప్పుడు ఏవైతే సెపరేట్ చేసేసామో ఆ మొలకలన్నీ మళ్ళీ కొత్త గిన్నెలో వేద్దాము. ఆ వీడియో చూద్దాము. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.